శ్రావణ శుక్రవారం రోజున పేరంటానికి అయితే అందరూ పిలుస్తారు, అలాగే వెళ్ళాము. కానీ ఒకళ్ళు ఇలా పిలిచిన చోట చాలామంది అయితే పేరంటానికి వచ్చారండి. అందరూ కూడా లలిత చదవాలి అన్నారు. అంతే, ఎవరు పుస్తకాలు తెచ్చుకోకపోయినా సరే లలిత అయితే మాత్రం చదివేయగలమండి. అందరికీ నోటికి వచ్చేసింది. ఒకళ్ళు అందుకుంటే నెక్స్ట్ అలా అందుకొని వరుసగా మొత్తం అందరం ప్రొసీడ్ అయిపోయాం లలిత చదవడానికి. ఆ తర్వాత అమ్మవారికి నీరాజనం అన్నీ కూడా పూజలు యథావిధిగా. ఎంతమందిని పిలిచారో ఈ ప్యాకింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అమ్మవారిని చూస్తే ఇంకా చెప్పనవసరం లేదండి. ఎంత బాగా డెకరేట్ చేశారంటే అమ్మవారిని, అసలు మన ఎదురుగుండా అమ్మవారు కూర్చొని పక్కనే కూర్చున్నట్టుగా అనిపించింది నాకైతేను. అంత బాగుందండి. మా రాజమండ్రిలో ఎక్కడైనా సరే ఎవరైనా పూజ చేసుకున్నారు అంటే ఒక విధంగా ఉండదండో, చాలా చాలా బాగుంటుంది. అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు అందరూ కూడా హారతి పాట అయితే మాత్రం పాడుతూ ఈ విధంగా నుంచుని అమ్మవారికి హారతి ఇస్తారు కదండి. ఈ విధంగా ఇచ్చుకుంటూ నెక్స్ట్ వాయినాలకి కొంచెం కాళ్ళకి పసుపు పొట్టు అవన్నీ గంధం అన్నీ పెడతారు కదా. ఈ విధంగా కాళ్ళకి పసుపు అది రాస్తున్నారు. చాలామంది అసలు కాళ్ళు పట్టుకుంటూ ఫీల్ అయిపోతారండి. అమ్మవారిని మనం పిలిచినప్పుడు, ఒక అమ్మవారి ముత్తైదుగా పిలిచినప్పుడు కాళ్ళు పట్టుకొని పసుపు రాసినంత మాత్రంలో తప్పేమీ లేదు, రాదు కాదు కూడాను. ఫీల్ అవ్వకండి. మీరు యథావిధిగా దేనికైతే మనం ముత్తైదులా మనం పిలిచామో అమ్మవారి లెక్కలో లెక్క అనమాట వాళ్ళు. ఈ విధంగా తాంబూలాలు అయితే ఇచ్చేసుకున్నారండి. ఇది మన రాజమండ్రిలో మంగళవారం, శ్రావణ శుక్రవారం ఇలాంటి సందళ్ళు ఉంటూ ఉంటాయి. మా బ్యాచ్ అంతా చూసారు ఎంతమంది ఉన్నారనో. మ్యాక్సిమం ఒక 40 మంది పైన ఉంటారండి, ఇటు అటు కూడా.